నేనేంటంటే నేను చెప్పింది నేర్చుకోవాలని అంటాను. అదే మనం చేసేటువంటి తప్పు భార్యాభర్తల విషయం. వాళ్ళని మనం అర్థం చేసుకోవాలి. కొన్ని సందర్భాల్లో మనలో ఉండి మొండితనాన్ని, మూర్ఖత్వాన్ని తొలగించడానికి దేవుడు వాళ్ళని ఇంకా పరమ మూర్ఖులుగా చేస్తాడు. మనమేమో వాళ్ళు మారాలనుకుంటాం, అట్లా కాదు, మనం మారడానికి దేవుడు వాళ్ళని అట్లా పెడతాడు. అది కూడా కొన్ని విషయాలన్నీ కూడా ఈ యొక్క కుటుంబ జీవితంలో కొన్ని నేను నేర్చుకుంటా వచ్చినాను. దేశాలు తిరగాలంటే నా భార్య కారకురాలు, నా పరిచయం వర్ధిల్లుతుంది అంటే నా భార్య కారకురాలు, సందేహం ఏమి దాని గురించి లేదు. నేను ఎక్కడికైనా వెళ్ళిపోతే ఏడున్నావు అని రాత్రుల్లో 11 గంటలకు మళ్ళీ ఫోన్ చేయదు. కొద్దిమంది ఇంటికి సరిగ్గా టయానికి రాకపోతే ఏం చేస్తారు, ఇంతవరకు నువ్వు ఎందుకు ఏడున్నావు అని అడుగుతారు. కానీ నా భార్య అట్లా అడగదు. దేవుని సేవలో ఉన్నారు, సంతోషం. వాళ్ళు ఏం చేస్తారు, అందరినీ కూడబెట్టి ఉపవాస ప్రార్థనలు పెట్టి చైన్ ప్రేయర్లు పెట్టి ప్రేయర్ చేపిస్తుంది నా కోసం. సిస్టర్స్ మీటింగ్ ఇప్పుడు ఆమె లేకుండా బీబీఎస్ జరగదు. ఆమె పాట పాడిన, చిల్డ్రన్స్ మినిస్ట్రీ తీసుకున్న, సిస్టర్స్ మినిస్ట్రీ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఆమెనే పొగుడుతారు. నాకు భార్యాభర్తలు కొట్లాట్లయితే నా దగ్గరకు వచ్చేటివి కేసులన్నీ. ఇంతకు ముందు పెళ్లి కాకముందు నా దగ్గరికి కేసులు వచ్చేటివి. ఈ పెళ్లి అయిన తర్వాత ఒక కేసు కూడా సరిగా రాదని నా దగ్గరికే, అన్నీ నా భార్య దగ్గరికి పోతాయి కేసులు. ఏది శివా, అన్ని కేసులన్నీ నీ దగ్గరికి వస్తున్నాయి అని నేను అన్నా. ఏం చెప్తావు నువ్వు అంటే, నా భార్య ఏం చెప్పింది తెలిసిన, నీవు నేర్పిన విద్య నీరజాక్ష అన్నది. అంటే నేను నేర్పించినా కదా భార్యాభర్తలను మాకొచ్చేటువంటి కన్ఫ్రంటేషన్లో నేర్చుకున్నది కదా, ఎట్లా ప్రవర్తించాలా, ఏం చెయ్యాలా అనేది అన్నీ ఇక్కడ నేర్చుకున్నా నేను, ఈ విద్య వారికి చెప్తున్నా నేను అన్నది. అందుకే శివ నీ దగ్గరికి వస్తారు అందరూ. కాబట్టి నేనేం చెప్తున్నాను వివాహ విషయంలోనంటే, నేను చెప్తాను, నా భార్య అనేటువంటిది జ్ఞానవంతురాలు ఇల్లు కట్టును అనేటి మాట. సుబుద్ధి గల భార్య, సందేహము లేదు దాని విషయంలో మాత్రము.